హలో గైస్, ఈరోజు మనం బాష్ 15 ప్లేట్ డిష్ వాషర్ గురించి రివ్యూ చేద్దాం. బేసిక్గా ఇది బాష్ అనే కంపెనీ నుంచి ఇది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వదు. ఇది జర్మనీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇదేమో స్టీమ్ ట్రీట్మెంట్ అనే కొత్త టెక్నాలజీతో వస్తుంది. సో దీంట్లో మనకి వాటర్ బదులు స్టీమ్ ట్రీట్మెంట్ తోటి క్లీనింగ్ జరుగుతుంది. సో ఇది 6 సిరీస్ 15 ప్లేట్ డిష్ వాషర్. ఇది వైఫై మోడల్తో కూడా వస్తుంది. ఈ ఫీచర్స్ గురించి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఓపెన్ చేసి మనం లోపల ఎలా ఉంటుందో చూద్దాం. లోపల ఇలా ఉంటుంది. సో దీంట్లో 3 ట్రేస్ ఉంటాయి. అప్పర్ ట్రేలో స్పూన్స్ లాంటివి పెట్టుకోవచ్చు, అండ్ కింద ట్రేలో మనకి స్పూన్స్, చిన్న చిన్న యూటెన్సిల్స్, కప్స్, గ్లాసెస్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది చూస్తే ఈ రెడ్ కలర్ది కూడా స్టీమ్ అవుట్లెట్. దీంట్లో నుంచి కూడా స్టీమ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఇవి స్పూన్ హోల్డర్స్. వీటిని మనం ఇట్లా ఓపెన్ చేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది ఆఫ్లో ఉంది. మనం ఆన్ చేయాలంటే దాన్ని ఇట్లా రైట్ సైడ్కి పంపితే మనకు ఆన్ అవుతుంది. అండ్ కింద ఫ్యాన్ లాంటిది కనపడే దాంట్లో నుంచి కూడా స్టీమ్ వస్తుంది ఫర్ క్లీనింగ్ యూటెన్సిల్స్. బాగా క్లీన్ అవుతుంది. కింద దాంట్లో మనకి ఇట్లా స్టాండ్ లాంటిది ఉంది కదా, వీటిని మనం ఇట్లా పై పొజిషన్లో పెట్టుకోవచ్చు ప్లేట్స్ పెట్టుకోవడానికి. సో ఇందాక చెప్పినట్టు ఆ స్టాండ్స్ వెతితే మనం ప్లేట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లేట్స్ మాత్రమే పెట్టుకోగలం. సో మనకి ఇంకా పెద్ద యూటెన్సిల్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ స్టాండ్స్ని కింద పెట్టాలి. సో ఈ డిష్ వాషర్కి 3 ముఖ్యమైనవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సాల్ట్. సో ఆ సాల్ట్ అనేది ఇక్కడ వెళ్తుంది. మనం ఈ సాల్ట్ మొత్తం ఒకేసారి వేసేయచ్చు, క్లోజ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి మనకి లిక్విడ్. ఆ లిక్విడ్ని ఇందులో పోర్ చేయాలి. లిక్విడ్ని పోర్ చేసి అలా క్లోజ్ చేసి. థర్డ్ది మెయిన్గా డిటర్జెంట్. సో ఈ డిటర్జెంట్ని మనం లిక్విడ్ ఉన్న పక్క దాంట్లో పోస్తాం. సో ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద డిష్ వాషర్. సో ఇది డర్ట్, అన్నం మెతుకులు, ఆకులు, లేకపోతే చిన్న చిన్న లాంటివన్నిటిని కలెక్ట్ చేస్తుంది. మనకి ఇది చాలా ముఖ్యమైనది. సో దీన్ని ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టేసి దాన్ని లాక్ చేయొచ్చు. ఇది కూడా మళ్ళీ స్టీమ్ అవుట్లెట్. ఇదేమో ఇడ్లీ ప్లేట్. ఇది పెడుతున్నాను ఇట్లాగా శాంపుల్గా చూపించడానికి. సో ఇట్లాంటి యూటెన్సిల్స్ అన్నీ మనం పెట్టుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, అల్యూమినియం పాత్రలు అసలు పెట్టకూడదు. ఎందుకంటే దాని మీద నల్ల మచ్చలు వస్తాయి. సో ఆ నల్ల మచ్చలు రాకూడదు అనుకుంటే వాడకండి. ఇది అప్పర్ ట్రే క్లోజ్ చేసేసాము. ఇది డౌన్ ట్రే మిడిల్లో ఉండేది. ఇది ఏమన్నా చాలా టైట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ మనం వేసేయాలి. డౌన్ ట్రైన్ కూడా మూసేద్దాం. అండ్ మనం ఫస్ట్ డిటర్జెంట్ వేసామో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, డిటర్జెంట్ వేసాము. తర్వాత లిక్విడ్ కూడా వేసాము. సో అన్నీ చెక్ చేసుకొని ఏదన్నా లూజ్గా ఉందా లేకపోతే మూమెంట్ ఉందా చూసుకొని క్లోజ్ చేసేయాలి. ఇదేమో ఇన్లెట్ పైపు, కిందది మీకు కనిపించేదేమో అవుట్లెట్ పైపు. కొంచెం వెనక్కి వచ్చి చూస్తే మీకు ఇంకా క్లియర్గా కనబడుతుంది. ఆన్ చేద్దాము. సో మనకు ఆన్ చేసినప్పుడు ఇట్లా కనబడుతుంది. మనం ఒక సంథింగ్ లైక్ కొంచెంసేపు అయితే ఇట్లా ఆఫ్ అయిపోతుంది. ఫస్ట్ మనం రీసెట్ బటన్ మీద 4 సెకండ్స్ వరకు నొక్కాలి. సో బేసిక్గా 4 సెకండ్స్ నొక్కితే ఏ ప్రోగ్రామ్ అయితే ఉందో అది రీసెట్ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా న్యూ ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా స్టార్ట్ చేయడానికి మనం రీసెట్ బటన్ నొక్కాలి. ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఫస్ట్ది వచ్చేసి ఏకో 50 డిగ్రీస్లో ఉంటుంది. ఆటో ఏమో 45 to 60 డిగ్రీస్.
సో ఇదేమో ఇంటెన్సివ్ కడాయి 70 డిగ్రీస్. ఇది ఎప్పుడు వాడతామంటే మనకి ఎప్పుడన్నా మసాలా చాలా బర్న్ అయిపోయి ఏదైనా బాగా కాలిపోతే అప్పుడు అది వాడతాం. నార్మల్ ఏమో 60 డిగ్రీస్. మనం ఎప్పుడు ఈ నార్మలే వాడుతూ ఉంటాం. టీరిన్స్ మళ్ళీ ఫేవరెట్స్ని అందులో సెట్ చేసుకోవచ్చు. ఇదేమో ఇంకో 1 అవర్లో స్టార్ట్ చేయడానికి. ఇదేమో రిమోట్ కంట్రోల్. ఇది వైఫై మోడ్లు అని చెప్పాను కదా అలాగా. సో ఇంటెన్సివ్ జోన్ ప్రీ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ప్రీ ట్రీట్మెంట్ చేయడానికి. సో హాఫ్ లోడ్ అంటే మనకు ఓన్లీ కింద ట్రైలోనే ఉంటే దీన్ని హాఫ్ లోడ్గా తీసుకుని మనం హాఫ్ లోడ్లో పెట్టుకుంటాం. ఈ స్పీడ్ పర్ఫెక్ట్ వచ్చేసి బేసిక్గా ఏంటంటే చాలా స్పీడ్గా అవుతుంది. సో మనం ఈ స్పీడ్ పర్ఫెక్ట్ని తీసేస్తే చూడొచ్చు కదా 2 hours 10 minutes చూపిస్తుంది. సో స్పీడ్ పర్ఫెక్ట్ అన్నది పెట్టుకుంటే 1 hour 30 minutesలోనే మనకి వాషింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంతా సెట్ అయిపోయినాక స్టార్ట్ అనేది నొక్కాలి. ఓకే. క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. క్లీనింగ్ అయిపోయింది కాబట్టి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసే ముందు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే స్టీమ్ మీదకొస్తుంది కాబట్టి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా స్టీమ్ ఎలా కనబడుతుందో. ఓకే. ఇప్పుడు లోపల చెక్ చేద్దాం మనం. యుటెన్సిల్స్ అన్నీ బాగా క్లీన్ అయ్యాయి కనబడుతుంది. సో ఫస్ట్ అది ప్లేట్. ప్లాస్టిక్ ప్లేట్. ఇది కూడా బాగా క్లీన్ అయింది. ఇడ్లీ ప్లేట్. ఇది కూడా బాగా క్లీన్ అయింది. మీరు చూడొచ్చు చాలా షైనీగా ఉంది. ఈ పెద్ద ప్లేట్ కూడా బాగానే క్లీన్ అయింది. పైన మనం ఈ గిన్నె చూద్దాం. ఈ గిన్నె కూడా బాగా క్లీన్ అయింది. ఇంకో గిన్నె. ఇది కూడా బాగా క్లీన్ అయింది. ఇప్పుడు గరిటెలు చూద్దాం. గరిట కూడా బాగానే అయ్యింది. హస్తం అది కూడా బాగానే అయ్యింది. స్పూన్. మీకు ముందుగా చెప్పినట్టు ఈ 3 చాలా ఇంపార్టెంట్ కదా! ఇవి ఎంత ఫ్రీక్వెంట్‌గా కొనాలో నేను చెప్తాను. ఇప్పుడు డిష్ వాషర్ సాల్ట్ వచ్చేసి మనకి బేసిక్‌గా 3 months వస్తుంది. సో ఎవ్రీ 3 monthsకి అది కొనాలి. ఈ లిక్విడ్ వచ్చేసి 80 washes దాకానే వస్తుంది. సో ఇది 400 ml. సో ఎవ్రీ 80 washesకి మీరు 400 ml కొనాలి. సో డిటర్జెంట్. సో ఈ డిటర్జెంట్ అనేది మనం ఫస్ట్ ఓన్లీ 20 grams అనేది ఫుల్ లోడ్కి వాడాలి. అండ్ హాఫ్ లోడ్ అయితే 10 grams. సో వీటికంటే ఎక్కువ వాడకూడదు మనం. ఎక్కువ వాడితే ప్లేట్స్ బాగా తెల్లగా అయిపోతాయి. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.